ఉండవు. కాబట్టి ఆయన వైఆర్ ఆఫింగ్ నవ్వు. కాబట్టి ఆ యేసు ప్రభు వారు చెబుతూ ఉన్నాడు, ప్రతి విషయంలో కూడా నమ్మకమైన విశ్వాసాన్ని కనపరుస్తున్నాడు. అంటే పశువులకు ఆత్మలు ఉండవు, మనుషులకు ఆత్మలు ఉంటాయి. అంటే ఆత్మస్వరూపి అయిన దేవుడు తన ఆత్మను ఓదగా మనిషి జీవాత్మగా మారాడు. స్తోత్రం హల్లెలూయా. పశువులు అంటే పశువులు కలుగును గాక అన్నాడు, చెట్లు కలుగును గాక అన్నాడు. వాటిలో జీవం ఉంటుంది కానీ ఆత్మ ఉండదు. జీవం ఉంటుంది కానీ ఆత్మ ఉండదు. లివింగ్ కండిషన్ ఉంటుంది కానీ ఆత్మ ఉండదు. కానీ బట్ మ్యాన్ హ్యావ్ టు ద హ్యూమ్. మనిషి ఆత్మ కలిగి ఉన్నాడు. మనిషి ఆత్మ అంటే ఆత్మ అంటే దేవుని యొక్క స్వరూపము, దేవుని యొక్క ప్రాణం. ఆ ప్రాణమే ఆత్మ. అంటే ఆయన ప్రాణాత్మ దేహాన్ని ఓదగా, అంటే మట్టి బొమ్మను తయారు చేసి ఈ మట్టి బొమ్మకైనా జీవాత్మను ఊదితే మనిషిగా మారాడు. అంటే మనిషిలో ఆత్మ ఉంది. ఏది మంచి ఏది చెడు అనేది గ్రహించే మనస్తత్వం ఉంది. పశువులకు ఆ మనస్తత్వం ఉండదు. ఏది మంచి ఏది చెడు పక్షులకు ఉండదు ఆ మనస్తత్వం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యం అనేది ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఆయన ఇశ్రాయేలు దేవుడు, కునుకడు నిద్రపోయే దేవుడు కాదు. ఎంతైనా నమ్మదగిన దేవుడు. అందుకే అంటున్నాడు ప్రభు, మరి ఆయన శిలువ మరణం పొందినంతగా వేదన పడ్డాడు. ఎంత వేదన పడ్డాడంటే రక్తం కారేంతగా శిలువ మరణం పొందినంతగా వేదన పడ్డాడు. అంటే మరి ప్రభువా గెత్సేమనే తోటలో నాకు ప్రార్థన నేర్పించిన ఆయన అని చెప్పి గోజాడాడు. అడిగాడు, దేవుడిని అడిగితే దేవుడు ఎప్పుడు కూడా మరి ఆయన్ని విడిచిపెట్టలేదే కానీ ఆయన చిత్తాన్ని లేఖనాలను నెరవేర్చడం కోసం దేవుడు మనిషి కుమారుడు ఈ లోకంలోనికి తల్లి అయిన మరియమ్మ ద్వారా జన్మించాడు. స్తోత్రం హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మన గెత్సేమనే తోట గురించి చెప్పుకున్నా, గానుగ అని అర్థం చెప్పాను. ఇక రెండవ మాట గబ్బత అంటే మరి ఈ యొక్క గబ్బత అనే పేరు పిలాతు తీర్పు తీర్చిన స్థలానికి గబ్బత అని పేరు పెట్టారండి. పొంతి పిలాతు ఎక్కడైతే తీర్పు తీర్చాడో ఆ ప్లేస్కి గబ్బత అని పేరు పెట్టారు. అంటే ఇప్పుడు ఈ మందిరం ఉంది, ఈ మందిరానికి ఒక పేరు పెట్టాం, కల్వరి కృప మెస్సియా మందిరాన్ని పెట్టాం. మన పేరు కల్వరి కృప మెస్సియా మందిరం. అంటే అట్లనే ఆ పొంతి పిలాతు కూర్చొని ఆ పీట మీద కూర్చున్న ప్లేస్కి గబ్బత అన్నారు. గబ్బత అంటే తీర్పు తీర్చే స్థలం. అంటే ఆ యొక్క రాళ్ళు పరిచిన స్థలంలో యేసు ప్రభువాన్ని పిలాతు నిలబెట్టాడు. రాళ్ళు పరిచిన స్థలంలో, కటికి రాళ్ళు అండి, గులక రాళ్ళు. ఆ ప్లేస్ నిలబెట్టి మరి యోహాను సువార్త 19వ అధ్యాయం 13వ వచనం చదవండి. యోహాను 19:13. పిలాతు ఈ మాటలు విని యేసుని బయటికి తీసుకుని వచ్చి రాళ్ళు పరిచిన స్థలమునందు న్యాయపీఠం మీద కూర్చుండెను. ఎబ్రీ భాషలో ఆ స్థలం నాకు గబ్బాతా అని పేరు. ఆ దినమున పస్కాను సిద్ధపరచు దినం. అప్పుడు ఉదయం 6 గంటలు కావచ్చును. అతడు ఇదిగో యూదులతో చెప్పగా అందుకు వారు సిలువ సిలువ వేయమని కేకలు వేయచ్చు వేసిరి. పిలాతు మీ రాజును సిలువ వేదువా అని వారిని అడుగగా ప్రధాన యాజకులు కైసరు తప్ప వేరొక రాజు లేడని. అప్పుడు సిలువ వేటకై వారికి స్తోత్రం హల్లెలూయా. మనందరి పాపాలని విమోచించడం కోసం, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం కోసం ఆ గబ్బతా అనే ప్లేస్ కని మరి రాళ్ళ స్థలంకి నిలబెట్టి యేసుప్రభు వారిని ఆ రాళ్ళ స్థలంలో ఆయన కూర్చొని మరి తీర్పు తీర్చి మరి ముళ్ళ కిరీటం పెట్టి, ఆ ముళ్ళ కిరీటానికి ఎన్ని ముళ్ళు ఉన్నాయి? 7 ముళ్ళు ఉన్నాయి. ఎన్ని ముళ్ళు ఉన్నాయి? 7 ముళ్ళు ఉన్నాయి. 7 అంటే ఒక వారానికి 7 రోజులు సంపూర్ణానికి సూచన. 7 సముద్రాలు, 7 ముళ్ళు, 7 ఖండాలు. కాబట్టి మరి 7కి సంపూర్ణత ఉంది. అంటే ఈ ప్రపంచాన్ని యేసుప్రభు వారు సృష్టించినప్పుడు 7 ఖండాలుగా సృష్టించాడు. 7 ఖండాలు, 7 సముద్రాలు. కాబట్టి ప్రభు మాట్లాడుతున్నాడు 7 ముళ్ళు అంటే 7 ఖండాలు రక్షించడం కోసం ఒక్కొక్క ముళ్ళు ఒక ఖండానికి సూచన.
ఒక ముళ్ళు గుచ్చుకొని రక్తం కారుతుందంటే ఒక ఖండానికి ఆ రక్తం కాచినట్లు లెక్క. అంటే ఈ ప్రపంచం మొత్తాన్ని రక్షించడం కోసం ముళ్ళ కిరీటాన్ని ఒక్కొక్క ముళ్ళు ద్వారా భరించాడు. స్తోత్రం, హల్లెలూయా. సప్త సముద్రాలు అంటే పరిశుద్ధాత్మక సూచన. ఆయన కాచిన కన్నీరు, చిందించిన చెమట, శిలువ యాగంగా మారినప్పుడు తన శరీరంలోంచి కారిన నీరు సముద్రాల్లో కలిసి రక్షణ ఇవ్వటం కోసం ఆ నీరు ఘోషిస్తూ ఉంటుంది. ఎప్పుడు రండి 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 ఘోషిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఓ నశించిపోయే మానవ, మార్పులేని మానవ, మరి నీ మార్పుని, నీ జీవితాన్ని మార్చుకొని రండి అని చెప్పి ఘోషిస్తూ ఉంది. సముద్రం ఘోషిస్తుంది, సముద్రం ఘోషిస్తుంది, అయ్యో నశించిపోయే ప్రజలారా వచ్చి మరి పరిశుద్ధాత్మైన నీటి ద్వారా రక్షణ పొందని చెప్పి ఘోషిస్తుంది. మనుషులు కాదు ఘోషించేది, సముద్రం కడిపోతే హో 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 అని సౌండ్ వస్తూ ఉంటుంది, ఘోషిస్తూ ఉంటుంది. అంటే సప్త సముద్రాలు ఘోషించినాయి, సప్త ఖండాలు రక్తం చిందించడం ద్వారా ఘోషించినాయి. ఆయన చిందించిన రక్తం రక్షణకి మరి సూచన, రక్షణకి సూచన. అంటే ముళ్ళ కిరీటం, ఉదారంగు వస్త్రములు తొలగించి ఆయన కొండాలతో కొట్టి అవమానించారు. ఉదారంగా అంటే ఏంటంటే మబ్బు కలరు, స్కై బ్లూ బట్టలు కట్టి, ఆ స్కై బ్లూ బట్టలు అంటే మరి ఎంతో డిగ్నిటీ, ఉన్నతమైన రాజు అని అర్థం, ఉన్నతమైన రాజు అని అర్థం. మరి ఆ ఉదారంగా తగ్గింపుకి సూచన, ఉదారంగు తగ్గింపుకి సూచన. ఒక ఆమె అపొస్తల కార్యంలో ఉదారంగు పొడి అమ్ముకుంటుంది. తుయతైరా పట్టణస్థాలు, ఏం పేరు ఆమె పేరు? లూదియా అనే ఆమె. ఆ లూదియా మనసుని దేవుడు తెరిచాడు ఆ సముద్ర తీర ప్రాంతంలో, ఆ నదీ తీర ప్రాంతంలో. అప్పుడు అంటే ఉదారంగా అంటే ఈ ఉదారంగా కూడా తగ్గింపుకి సూచన, తగ్గింపుకి సూచన. ముళ్ళ కిరీటం అంటే 7 ముళ్ళు, 7 ఖండాలు, 7 సముద్రాలు చెప్పాను. ఈ ఉదారంగా అంటే తగ్గింపుకి, అంటే తనను తాను తగ్గించుకొని శిలువ మరణం పొందే అంతగా మరణానికి అప్పగించుకున్న. స్తోత్రం, హల్లెలూయా. అంటే యేసు ప్రభు వారు తన దేహాన్ని సిలువ వేయడం కోసం తనంతటి తనకు అప్పగించుకున్నాడు. కానీ ఎవరో బలవంతం చేయలే. ఆయన ఒక్క మాట మాట్లాడయ్యా నేను నడిపిస్తాను అని పొంతి పిలాతు బతికిలాడాడు. మాట్లాడే, చెప్పడే, నువ్వే పాపం చేయలేదు, ఏ దోషం చేయలేదు, నాకు తెలుసు, ఆ విషయం నాకు అర్థమైపోయింది, వీళ్ళు కావాలని చెప్పి ఈర్ష్య, అసూయ, ద్వేషం, పగతో తీసుకొచ్చి నుంచోబెట్టారు, ఓర్చుకోలేక నాకు అర్థమవుతుందని చెప్పి అన్నా కానీ మాట్లాడటం. ఎందుకంటే తండ్రి చిత్తం నెరవేర్చడం కోసం. అసలు ఆయన అన్నాడు పొంతి పిలాతు, నువ్వు యూదుల రాజువా అన్నాడు. యూదుల రాజు అంటే నువ్వు అన్నట్టు అన్నాడు కానీ కాదనలేదు. అంతే, నేను రాజుని, ప్రభులకి ప్రభు, నేను స్తోత్రం, హల్లెలూయా. అంటే యూదులందరూ రక్షించడం కోసం ఒక రాజుగా నేను వచ్చాను, ఒక సాధుగా వచ్చాను, ఒక తగ్గింపుగా నేను వచ్చాను. మరి నా యొక్క మరణం ఈ మానవాళికి రక్షణ, లోక కళ్యాణం, లోక కళ్యాణం. అంటే ఉదాహరణగా కొడాలతో కొట్టించారు. కొడాలతో కొడతా ఉంటే వీపు దున్నబడ్డది, చేల్చబడ్డది, సాళ్ళు వలె మరి మారిపోయింది, రక్తం ఒలికించబడ్డది. అంటే నీ యొక్క ఆత్మీయమైన జీవితం కూడా దున్నబడాలి, విత్తబడాలి. స్తోత్రం, హల్లెలూయా. దున్నబడాలి, విత్తబడాలి. ప్రభు శరీరం దున్నబడ్డది, అదే దానికి సాదృశ్యం. నీ ఆత్మీయ జీవితం కూడా దున్నబట్ట అంటే వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, నీ కన్నీటి ప్రార్థన ద్వారా, మోకాటి ప్రార్థన ద్వారా, వాక్య పఠనం ద్వారా, వాక్యం వినటం ద్వారా, ఆత్మీయ జీవితం ద్వారా దున్నబడాలి. దున్నబడితే నేను విత్తబడతావు. అంటే దేవుని యొక్క రాజ్యం విత్తబడతావు, విత్తబడ మొక్కగా ఉంటావు, నాటబడ్డ మొక్కగా ఉంటావు, వాడబాని కిరీటాన్ని పొందుకుంటావు, మరణం లేని యొక్క జీవితాన్ని పొందుకుంటావు, మరి సజీవమైన జీవితాన్ని పొందుకుంటావు, జీవాత్మను పొందుకుంటా. స్తోత్రం, హల్లెలూయా. అదే మారుతున్నాడు ఇక్కడ. ఈ గబ్బత దగ్గర ఆయన అవమానించి కొట్టారు. కొట్టి మరి ఆయన వదకు తేబడిన గొర్రెపిల్ల వలె, వదకు తేబడిన గొర్రెపిల్ల వలె నోరు తెరవలే. యెషయా 53:7 చూడండి ఒకసారి. వదకు తేబడిన గొర్రెపిల్ల వలె నోరు తెరవలేదు. గొర్రెపిల్లని ఒక ఆయన అతడు దౌర్జన్యం నందాను, బాధింపబడెను, అతడు నోరు తెరవలేదు. వద్దకు తేబడి గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించబడిన గొర్రె మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెర. స్తోత్రం, హల్లెలూయా. అంటే శ్రమను సహించి క్రీస్తు ప్రేమను మరొకసారి తలంచి పరిపూర్ణంగా ప్రేమించాడు. స్తోత్రం. అంటే తనను తాను తగ్గించుకొని క్రీస్తు యేసును కలిగిన మనసు మనం కలిగి ఉండాలి పరిపూర్ణంగా. కొంతమంది లోపల ఒక మాట, బయట ఒక మాట ఉంటుంది. మరి ఆ మాటకి చేతలకి పొంతన ఉండదు. అసలు
చాలామంది మరి ఎందుకని అట్లా మాట్లాడతారో, ఎందుకని అట్లా ప్రవర్తిస్తారో కానీ మరి వాళ్ళకే తెలుస్తుంది. మనకైతే చూస్తూ ఉంటాం, గ్రహిస్తూ ఉంటాంలే, కానీ మనం అనుకుంటాం వాళ్ళు తెలుసుకుంటారులే, మనం ఏం చెప్తాం వాళ్ళకి అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. స్తోత్రం హల్లెలూయా. అంటే మరి గొర్రె పిల్ల అంట వధించబడేటప్పుడంట అన్యులు ఆ గొర్రె పిల్లను ఊరేగిస్తారంట. దానికి ఒక బొక్క కొట్టి శుభ్రంగా స్నానం చేపించేసి చక్కగా ముందు బ్యాండ్ మేళం పెట్టి డప్పుకులు పెట్టి మెల్లో ఒక దండేసి ఊరేగిస్తూ ఉంటారంట. ఈ గొర్రెల మందలో నుంచి ఆ గొర్రె పిల్లను తీసి శుభ్రంగా తయారు చేసి ఆ బొక్క కొట్టి దండేసి బ్యాండ్ పెట్టి ఊరేగిస్తుంటే ఈ గొర్రె అనుకుంటుందంట, ఈ ఎదవ గొర్రెలు మొత్తం 100 ఉపయోగం ఉంది, నాకు చూడు ఎంత ధనీత వచ్చిందని చెప్పి ఈ పిచ్చి గొర్రె అనుకుంటుందంట. పిచ్చి గొర్రె అనుకుంటుందంట. ఆ పిచ్చి గొర్రెని ఏం చేస్తారు, తీసిపోయి మొత్తం కూడా ఆ వీధులు అమ్మడి తిప్పుకుంటూ తీసుకొచ్చి ఊరేగిస్తారు. చివరికి తీసుకొచ్చి ఒక ముద్దు దగ్గర పెట్టి ఆ తలకాయ ఒక్క తీత తీస్తే వధించబడుద్ది. అంటే ఆ గొర్రె ఎలాగైతే మౌనంగా నన్ను ఊరేగిస్తున్నారు అని చెప్పి అది భావించుకుందో, యేసుప్రభు వారు కూడా ఊరేగించారు యెరూషలేము వీధుల్లో. ఆయన్ని గాడిద మీద ఎక్కించి వస్త్రాలు పరిచి పూలు చల్లుకుంటా వస్త్రాలు చల్లుకుంటా ఊరేగించి, యేసుప్రభు తెలుసు నేను వదకదేవైన గొర్రెపిల్లని ఎలాగైతే బలిచ్చినప్పుడు ఎలా ఊరేగిస్తారో నన్ను అలాగనే ఊరేగిస్తాను అని చెప్పి నేను తెలుసు. స్తోత్రం హల్లెలూయా. అంటే ఆ ఊరేగింపు అనేది వదకుతేబడిన గొర్రెపిల్లకు సూచన. అంటే ఈ రోజుల్లో కూడా అన్యులు చేస్తూ ఉంటారు. ఆ గొర్రెపిల్ల బలిచ్చినప్పుడు ఊరు మొత్తం తిప్పి ఊరేగిస్తూ ఉంటారు, సంబరం చేస్తూ ఉంటారు, డాన్సులు వేస్తూ ఉంటారు, అనేకమైన పనులు చేస్తారు. కానీ ఆ గొర్రె మన పాపాల కోసము, మన దోషాల కోసము, మన అతిక్రమాల కోసము, వధించబడటం కోసం సిద్ధపడుతున్న సంగతి మరి అది ఎవరికి తెలుసు? ఆ గొర్రెకి మాత్రమే తెలుసు. ఆనాడు ఆయన గొర్రెలాగా తగ్గించుకొని తన జీవితాన్ని సమర్పించుకొని మరణానికి అర్పించుకున్న దేవుడు యేసు ప్రభువు. ఇక మూడవ పాయింట్ మరి ముగించుకున్న ఒక పాయింట్ తోటి గోల్గతా అంటే మరి చనిపోయిన వారి ఎముకలతోటి పొర్రెలతో నిండిన గుట్ట అంటది. కపాలస్థలం. గోల్గతా అంటే కపాలస్థలం అంటే చనిపోయిన వారి ఎముకలతోటి పొర్రెలతో నిండిన గుట్ట. ఈ కపాలస్థలం అంటే కలవరి కొండ. ఇదే కలవరి కొండ. ఇప్పుడు మన మినిస్ట్రీ పేరు కలవరి కృప అంటే దేవుని యొక్క రక్తాన్ని చిందించిన కొండ ఇది. అండ బండ కొండ ఆయనే. కాబట్టి క్రీస్తు అనేక దెబ్బలు కొట్టిన తర్వాత సిలువను ఆయన భుజం మీద పెట్టి గోల్గతా వరకు నడిపించారంట. స్తోత్రం హల్లెలూయా. నడిపించి సిలువ వేశారు. యోహాను సువార్త 19:18 ఈ మాట రాయబడ్డది. యోహాను సువార్త 19:18 అంటే మన అతిక్రమాలను బట్టి ఆయన గాయపరచబడిను, మన దోషములను బట్టి ఆయన నలగొట్టబడిను, మన సమాధానమైన శిక్ష ఆయన మీద పడిను, అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. స్తోత్రం హల్లెలూయా. అంటే మన సమాధానార్థమైన శిక్ష ఆయన వేసుకున్నాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత వస్తూ ఉంది. అంటే యేసు రక్తాన్ని చిందించి వెలయిచ్చి తనను తాను తగ్గించుకొని క్రీస్తు యేసు మంచి మనస్సు కలిగి తన జీవితాన్ని అర్పించుకొని మరణానికి మరి అప్పగించబడ్డాడు. అంటే గొల్గతా కొండ మీద కపాలస్థలం దగ్గర మరి అప్పగించబడి మరి మన కోసం దెబ్బలు తిన్నాడు, ముళ్ళ కిరీటం భరించాడు, భుజాలపై సెలవు మోసాడు, యాగంగా మారిపోయి మరణించి యేసుప్రభువారు ఆ శిలువ మీద మనందరినీ రక్షించడం కోసం ప్రతి రక్తపు బొట్టు మన పాప క్షమాపణ నిమిత్తమని అర్పించాడు. స్తోత్రం హల్లెలూయా. ప్రతి రక్తపు బొట్టు అంటే ఒక రక్తపు బొట్టు పడుతూ ఉంటే కొన్ని వేల ఆత్మలు లెగుస్తూ ఉంటాయంట. స్తోత్రం హల్లెలూయా. సాతాను బంధించబడతా ఉంటుందంట శిలువ కింద. పరిశుద్ధమైన రక్తం, యేసు రక్తం ప్రతి పాపములను విడిపించడం. యేసు రక్తము ప్రతి పాపమును విడిపించడం. కాబట్టి ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత వస్తూ ఉంది, రక్తము చేత మనకి రక్షణ వస్తూ ఉంది. కాబట్టి ప్రభువు మాట్లాడుతున్నాడు, మరి ఆయన కాచిన ప్రతి రక్తపు బొట్టు పాపక్షమాపణ నిమిత్తమే. నమ్మి బాప్తిజం పొందిన వారు రక్షించబడతారు, నమ్మని వానికి శిక్ష విధించబడదు. అదేనండి వాక్య సారాంశం. అదే ఒకసారి 3 మాటలు. ఫస్ట్ వన్ గెత్సెమనే తోట, సెకండ్ వన్ గబ్బతా, థర్డ్ వన్ గొల్గొతా. ఈ 3 మాటలు అంటే క్రీస్తు యేసును కలిగిన మనసు మనం కలిగి జీవించడం కోసం ఆయన తగ్గింపు. అంటే మరణానికి అప్పగించుకున్నా కానీ ఆయన ఏమాత్రం కూడా చెల్లించలేదు, భయపడలేదు, ఆందోళన చెందలేదు, దిగులు పడలేదు, నొచ్చుకోలేదు. కాబట్టి
నీ జీవితంలో కూడా యేసు వద్దకు రావడం కోసం నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నొచ్చుకోవాల్సిన అవసరం లేదు, సిగ్గుపడాల్సిన అవసరం లేదు, అవమానపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వే పాపం చేయటం లేదు. పాపరహితుడు, పాపులను సహించేవాడు నా యేసు వద్దకు వచ్చి రక్షణ పొందమని చెప్పి వాక్యం నీతోటి మాట్లాడి హెచ్చరిస్తూ ఉంది. దేవుడి మాటలను దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్ముడా,